హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ లాలీపాప్ అనేది చేసుకుంటున్నాం. కేఎఫ్సి టేస్ట్తో చికెన్ ఎలా లాలీపాప్ చేసుకోవాలి నేనైతే మీకు చూపిస్తాను. ఫస్ట్గా నేను 1/2 kg చికెన్ అనేది తీసుకున్నానండి. వాటిని నీట్గా అనేది కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను. వాటి కోసం మనకు మసాలాకి తెల్లగడ్డ అల్లం మసాలా ఒక ఫుల్ స్పూన్ అయితే తీసుకోండి, పెద్ద స్పూన్తో. అలాగే నెక్స్ట్ ఐటెం వచ్చి గరం మసాలా. ఇది జీలకర్ర, ధనియాలు, పట్టా లవంగాలు వేసిన మసాలా అండి. దీంట్లో ఖచ్చితంగా కొద్దిగానే జీలకర్ర అనేది యాడ్ చేసుకోండి, డైజెషన్కి అనేది చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా సాల్ట్, మీడియం సైజు 1/4 స్పూన్ అయితే నేను సాల్ట్ తీసుకున్నానండి. ఇది ఐస్ క్రీమ్ స్పూన్ అండి, పెద్ద స్పూన్ కాదు. దానికని జాగ్రత్తగా చూసి తీసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాలు అనేది యాడ్ చేసుకోండి. అలాగే 1/4 స్పూన్ అనేది పసుపు యాడ్ చేసుకున్నాను. అర స్పూన్ అనేది కారం యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని బాగా నీట్గా కలుపుకోండి. నీట్గా మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు అనేది ఇంకా చాలా వరకు అనేది అప్లోడ్ అవుతూ ఉంటాయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ సింబల్ అనేది యాక్టివేషన్ చేసుకోండి. నోటిఫికేషన్ మనం పెట్టిన వీడియో అనేది నోటిఫికేషన్గా మీకు వస్తూ ఉంటుంది. మనం పెట్టిన వీడియోని మీరందరూ చూసేదానికి అనేది అవకాశం ఉంటుంది. ముందు అందరూ చూసేదానికి అనేది ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు, మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారండి. ఇలా మసాలా అనేది నీట్గా అనేది ముక్కకు అనేది నీట్గా పట్టించండి. నీట్గా అనేది ఘాట్లు మనం మార్కెట్లో చెప్పామంటే నీట్గా ఘాట్లు అనేది పెట్టి వాళ్ళే ఘాట్లు పెట్టిస్తారండి. మనం తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మనం కూడా కొద్దిగా ఘాట్లు అనేది పెట్టుకున్నామంటే నీట్గా చికెన్కి అనేది మసాలా అనేది చాలా బాగా పడుతుందండి. నీట్గా జాగ్రత్తగా నిదానంగా మనం నూనెంకాయకి మసాలా అయితే ఎలా కూరుస్తామో అలా నీట్గా అన్నిటిలోకి బాగా కూర్చండి. చూడండి, ఇలా అన్ని నీట్గా పూసేసాం కదా. ఇప్పుడు ఈ చికెన్ అనేది 2 hours అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకునేసేయండి. మసాలా మీరు ఎంత బాగా పట్టించుకుంటారో అంత టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. మసాలాలోనే ఉంది అంత. చూడండి, మనం ఇప్పుడు మసాలా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు చికెన్ అప్పుడే మీరు ఒక గిన్నెతో అనేది కూలింగ్ వాటర్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. బైండింగ్ కోసం అనేది నేను 1 కప్ ఒక గంట అయితే మైదా పిండి తీసుకున్నాను, 1 గంట కార్న్‌ఫ్లోర్ అనేది తీసుకున్నానండి. ఇదే టైంలో అనేది బియ్యం పిండి కొద్దిగా ఉంటే ఒక 2 స్పూన్స్ అనేది బియ్యం పిండి యాడ్ చేసుకోండి, క్రిస్పీగా వస్తుంది. నాకైతే ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది, సారీ అండి. మీ దగ్గర బియ్యం పిండి ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. చూడండి, పైన బైండింగ్ కోసము మనం మసాలాలోకి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మనం ఇందాక ఏ ఐటెం అయితే వేసామో మసాలాకి అదే ఐటెం కొద్దిగా యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా వచ్చి గరం మసాలా పౌడరు, చాలా కొద్దిగా అండి, ఎక్కువైతే వేసుకోవద్దు. మరి ఎక్కువ మసాలా ఎక్కువైపోతుంది. అలాగే కొద్దిగా తెల్లగడ్డ అల్లం మసాలా కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని మొత్తం అనేది మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూడండి, నీట్గా మసాలా అనేది బాగా నీట్గా కలుపుకోండి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ చేసుకునేసి ఇప్పుడు ఈ ఈ పౌడర్ అయితే ఉంది కదా, మనం పైనకి చేసుకున్నాం కదా, ఆ పౌడర్ అంతా దానికి ముక్కలకు అనేది పట్టించుకోండి. బాగా ముక్కకి మసాలాలోకి బాగా పట్టుకునేటట్టుగా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ బైండింగ్ అనేది చేసుకోండి. ఈ బైండింగ్ చేయడం వల్ల మనం పెట్టిన మసాలా అనేది ఊడిపోకుండా ఉంటుంది. అలాగే దీంట్లో ఉండే మసాలా కూడా ముక్కకి బాగా పట్టుకునేసి నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఫ్రిడ్జ్లో వాటర్ ఎంత మనకు గడ్డ ఉన్నాయి కదా, ఆ పై లేయర్ అనేది తీసేద్దామండి. ఐస్ మరి గడ్డని తీసేసుకుందాం. మనకి ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ అనేది రెడీ చేసుకోండి. ఇలా మసాలా పూసి పెట్టుకున్న దానివల్ల మీకు పిల్లలకి ఎప్పుడైతే కావాలో అప్పుడైతే మీరు రెడీగా చేసి ఇవ్వచ్చు అనమాట. ఇలా చేసి పెట్టుకోండి. మీ పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టారంటే వాళ్ళు టేస్టీగా అనేది తింటారనమాట. ఒకసారి ముక్కని మసాలా వేసిన తర్వాత కూల్ వాటర్లో అనేది ముంచి డిప్ చేసి ఒకసారి అట్లా పైకి ఎత్తేసేయండి. ఎత్తిన తర్వాత ఆ వాటర్ అంతా కారిపోవాలండి. ఇప్పుడు మళ్ళీ చెయ్యి అనేది తుడుచుకునేసి మళ్ళీ నీట్గా మసాలా అనేది పౌడర్ అనేది
పైనంతా డిప్ చేసుకుంటూ కొద్దిగా మళ్ళీ ప్రెస్ చేసుకుంటూ చేసుకోండి. మొత్తం ముక్కకంతా మసాలా అనేది పట్టించండి. పట్టించిన తర్వాత దాన్ని కూడా ఇదిలిచ్చేసేయండి నీట్‌గా. అప్పుడు మనకు మసాలా అనేది ఎక్కువ లేకోకుండా, మరి పిండి పిండిగా లేకోకుండా ముక్కకి ఎంత మసాలా కావాలో అంత మసాలా అనేది బాగా పట్టుకుంటుంది. ఇలా మనకు ఎన్ని ముక్కలైతే కావాలో అన్ని ముక్కలకనేది రెడీ చేసి పెట్టుకోండి. అలాగే పొయ్యి మీద మీడియంలో ఆయిల్ అనేది పెట్టుకోండి. ఇవి రెడీ అయ్యేటప్పటికి ఆయిల్ కూడా మనకు రెడీ అవుతుంది. నేనైతే ఎటువంటి కలర్ అనేది యాడ్ చేయలేదండి. మీకు కలర్ కావాలి అనుకుంటే మీరు తెల్లగడ్డ అల్లం మసాలా వేశారు కదా! ఆ టైంలో అన్నా కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ పౌడర్‌లో అన్నా గానీ మీరు కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఫుడ్ కలర్ అనేది. నేనైతే కలర్ అనేది అంత ఇంపార్టెంట్ ఇవ్వను. దానివల్ల నేను కలర్ యాడ్ చేయలేదు. అది అంటే ప్రజలకు అందరికీ అనేది కొద్దిగా కలర్‌ఫుల్‌గా తినడం అలవాటు గదా! ఒక్క ముక్కకైతే కొద్దిగా ఈ పౌడర్‌లోనే కలర్ వేసి కూడా నేను చూపిస్తాను. అది ఎలా ఉంటుందో. చూడండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా! చూడండి వాటర్‌లోంచి తీసి మళ్ళీ మనం దీనికి ఇందాక ఎలా అయితే బైండింగ్ చేసుకున్నామో అదే విధంగా అనేది బైండింగ్ అనేది కోటింగ్ చేసుకుంటామండి. చూడండి నీట్‌గా అనేది చేసేసేయండి. ఈ పౌడర్ అనేది దానికి అతుక్కోకుండా ఎక్స్‌ట్రా పౌడర్ అనేది లేకోకుండా. మీడియం మంట పైనే అనేది డీప్ ఫ్రై అనేది చూసుకుంటామండి. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే పడుతుంది. మరీ ఎక్కువ కాదు మితంగా పడుతుందండి వేసుకోండి. చూడండి మీడియం మంట పైన ఫ్రై చేసుకోండి. మరి హై పెట్టేసారంటే పైన మాడిపోతుంది. లోపల పచ్చి పచ్చిగా అలాగే ఉంటుందండి. జాగ్రత్తగా మీడియం మంట పైనే అనేది ఎంచుకోండి. చూడండి మనకనేది ఏగిపోయింది కదా! తీసి పక్కన ప్లేట్‌లోకనేది సర్వింగ్ చేసుకుంటాం. అలాగే ఇంకో ముక్కకి కలర్ వేస్తాను అని చెప్పాను కదా! చూడండి ఆ పౌడర్‌లోనే నేను కొద్దిగా కలర్ వేసి డిప్ చేసుకొనేసొచ్చాను. దాన్ని కూడా మనం ఫ్రై అనేది చేసి చూపిస్తా ఉన్నాను చూడండి. కలర్ వేసిన దానివల్ల ఆరెంజ్ కలర్, రెడ్ కలర్‌లోకనేది ముక్క అనేది వచ్చేసింది కదా! ఇప్పుడు దీన్ని కూడా మనం తీసేసుకుందామండి. చూడండి ఇలా ఏయించుకున్నాం కదా! వీటిని సెకండ్ టైమ్ మళ్ళీ ఆయిల్‌లో ఫుల్‌గా మళ్ళీ ఏయించుకుందామండి. కొద్దిగా హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఏయించుకుందాం. ఇందాక కొద్దిగా లో ఫ్లేమ్‌లో ఏయించాం కదా! లో ఫ్లేమ్‌లో ఏయించిన దానివల్ల ఏందంటే లోపలంతా బాగా బాయిల్డ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఆ లోపల, బయట అనేది మళ్ళీ ఇంకొకసారి క్రిస్పీగా అనేది బాగా ఏగుతుందండి. ఇలా 2 టైమ్స్ అనేది చికెన్ అనేది ఏయించుకోవాలండి. అప్పుడే మనకు గరం గరం అని క్రిస్పీగా అనేది రెడీ అవుతుంది. చూడండి మనం ఎటువంటి కలర్ వేయలేదు కదా! ఎంత బాగా నీట్‌గా రెడ్డిష్ గోల్డ్ కలర్‌లో ఎంత బాగా ఏగింది కదా! దానివల్లే అనమాట నేను కలర్ అనేది ప్రిఫర్ చేయననమాట. అది కలర్ వేసిన తర్వాత ఏందంటే ఒక ఎబ్బెట్టు కలర్‌లోకి ఉంటుందండి. అది ఏందో ఆ కలర్ అయితే నాకు నచ్చుకోదు. దానివల్ల నేను దాన్నైతే ఎంకరేజ్ చెయ్యను. చూడండి మనకి ఎంత నీట్‌గా అనేది ఏగిందో. ఈ కలర్ ఉండేది చూడండి ఎలా ఉంది. కానీ బయట దొరికే ఫుడ్‌లో అంతా కలర్ ఉంటుంది గదా! దానికేనండి బయట ఎటువంటి ఆయిల్‌తో అంటే దీంతో అంటే దాంతో కలుస్తారు కాబట్టి మనం ఇంట్లో అనేది ప్రిపేర్ చేసుకోవడం అలవాటు చేసుకుంటాం. అలాగే చూడండి ఆనియను లెమన్‌తో గార్నిష్ చేసుకోండి. ఆనియన్ కొద్దిగా పిండుకుంటూ ఆహ్, పిండుకోన్ సారీ అండి. లెమన్ అనేది లైట్‌గా పిండుకుంటూ ఆనియన్‌తో అనేది తినండి. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళకి ప్రిఫర్ చేయండి. ముందుగా మన వీడియోస్ అందరూ చూసేదానికి ఎంకరేజ్ చేయండి. థాంక్ యూ.